ఈవీవి సత్యనారాయణ గారు ఆయన ఉన్నన్ని రోజులు కుటుంబ తరహా చిత్రాలన్నీ తీసేవాళ్ళు. అందులో న్యాచురల్‌గా వచ్చే కామెడీ అంతా ఉండేది. మీ అందరూ పెద్ద కుటుంబంలా ఉండేది. అవును. కానీ ఆయన కాలం చేసిన తర్వాత మళ్ళీ అలాంటి సినిమాలు ఉన్నాయా అంటే ఏం చెప్తారు సార్ మీరు? అలా తీసే డైరెక్టర్ మళ్ళీ మీకు కనిపించారా ఎక్కడన్నా? లేవు అసలు. మా జనరేషన్ తర్వాత ఈ జనరేషన్ అనుకుంటే ఇప్పుడు పరిస్థితులు మారాయి నిజానికి. కుటుంబ కథా చిత్రాలంటే నేను జోక్‌గా చెప్తాను. జోక్‌గా ఉండే సీరియస్. కుటుంబం ఎక్కడుందండి? చాలా చాలా బాధాకరమైన పెయిన్ విషయం. కదా. చాలా అలా బాధాకరం. ఆ మాట అనడానికి ఎంత బాధతో చాలా బాధగా. ఏంటి కుటుంబం? వైఫ్, హస్బెండ్, ఒక కిడ్. అంతే. ఆ కిడ్ ఎక్కడ ఉంటాడు? వీళ్ళు చూస్తారా రోజుకి ఎప్పుడైనా? వాడిని తిట్టడమో కొట్టడమో, వీళ్ళ గొడవలో వీళ్ళు ఉంటారు. భార్య భర్త చూసుకుంటున్నారా? భర్తకి డే షిఫ్ట్, భార్యకి నైట్ షిఫ్ట్. ఎప్పుడు కలుస్తారు వాళ్ళు? కిడ్ ఎక్కడ ఉంటాడు? వాడు ఎక్కడో అందులో పడేస్తారు. ఏమంటారు దాన్ని? రెసిడెన్స్ అదే అందులో పడేస్తారు. అవును. పెద్దవాళ్ళు అయితే తల్లి తండ్రి ఉంటే వృద్ధాశ్రమంలో పడేస్తారు. పిల్లలైతే ఇక్కడ పడేస్తారు. వీళ్ళది ఒకళ్ళు నైట్ షిఫ్ట్, ఒకటి డే షిఫ్ట్. నేను అనేది పరిస్థితులు అలా వచ్చేసాయి.